జమలమడుగు పట్టణంలో మరియు పొద్దుటూరు పట్టణంలో గత 2 నెలలుగా రైల్వే స్టేషన్ దగ్గర అంటే పొద్దుటూరు రైల్వే స్టేషన్ దగ్గర మరియు జమలమడుగు రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళు కంప్లైంట్స్ అందరూ కూడా వెహికల్స్ పెట్టుకొని వెళ్ళటం జరుగుతుంది. ఈ ముద్దాయి ముత్యాలపాటి దాదావళి భాష అనే ఇతను నేటివ్ ప్లేస్ కూడా చాగలమర్రి, నంద్యాల జిల్లా. ఇతను 37 సంవత్సరాలు ఉంటుంది, మెకానిక్గా పనిచేస్తుంటాడు. ఇతను సుమారు ఒక 20 బళ్ళు ఈ విధంగా రైల్వే స్టేషన్ దగ్గర పెట్టిన బళ్ళు తీసుకొని వెళ్ళి వాటిని రకరకాల వాళ్ళకి సొంత బళ్ళు అని చెప్పేసి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. 2 బళ్ళు ఇందులో విడి పార్ట్స్ ఇప్పదీసేసి వాటిని వేరే వాళ్ళకు కూడా అమ్ముకోవడం జరుగుతుంది. ఇతను బేసికల్గా మెకానిక్ కాబట్టి. అయితే దీని ఇన్ఫర్మేషన్ మీద మేము కొద్దిగా సీసీ ఫుటేజ్ కానీ అన్నీ వెరిఫై చేసుకున్నాము. వెరిఫై చేసిన తర్వాత ముద్దాయిని ఐడెంటిఫై చేసి ఈరోజు మన జమలమడుగు సిఐ గారు, వాళ్ళ టీం, వాళ్ళ దేవదాసు, వాళ్ళ ఎస్ఐ గారు అందరూ కూడా అతన్ని ఈ రోజున ప్లాన్డ్గా అంటే మళ్ళా అఫెన్స్ చేయడానికి మరలా వస్తున్నాడు. ఎందుకంటే రెగ్యులర్గా ఇతనికి ఒక ప్రాక్టీస్ ఉంది, తీసుకొని వెళ్తున్నారు, ఎవరు చూడట్లేదు కదా అనే ఉద్దేశంతో తీసుకొని వెళ్తూ ఉన్నారు. మన వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటాయి. ఈ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పబ్లిక్కి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా పనులుంటే బండి అక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అది అంత సేఫ్ కాదు, ఎందుకంటే అక్కడ ఎవరు కూడా వాటిని చూసేవాళ్ళు లేరు. కాబట్టి దయచేసి ఎక్కడ పెట్టద్దు. ఏదైనా వాళ్ళకి పేమెంట్ సిస్టమ్ ఉన్న ప్లేసెస్లో పెడితే వాళ్ళు దానికి కాపలా ఉంటారు. అందువలన పార్కింగ్ ప్లేసెస్లో పెట్టుకునే వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ విధంగా ఈ ముద్దాయిని దాదాపు 16 బళ్ళు రికవరీ చేసి 16 కేసులు డిటెక్ట్ చేసిన మా సిఐ గారు లింగప్ప గారు, అలాగే ఎస్ఐ గారు రామకృష్ణ అండ్ మా ఉమెన్ ఎస్ఐ గారు అండ్ దేవదాస్, రియాజ్ అండ్ నాగేంద్ర, వీళ్ళందరికీ కూడా మంచి రివార్డ్స్ ఇస్తాము. ఎస్పీ గారు కూడా వీళ్ళని అభినందించినట్టు తెలియజేశారు. అందరికీ కూడా నేను మరలా ఇంకొకసారి నివేదించేది ఏంటంటే ఏదైనా ఇమ్మీడియట్గా ఇన్సిడెంట్ జరిగినా, ఒకవేళ వెహికల్ పోయినా వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయమని కోరుతున్నాం. ఎందుకంటే ఇమ్మీడియట్గా మేము ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నాం. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఎక్కడా కూడా కేసు బర్కింగ్ అనేది జరగటం లేదు. అన్ని చోట్ల కూడా ఎక్కడ జరిగినా కూడా ఇమ్మీడియట్గా కేసులు కడుతున్నాం, వాటిని డిటెక్ట్ చేస్తున్నాం. అలాగే ఈ గత 5 నెలలుగా జమ్మలమడుగులో జరిగిన దాదాపు 95% అఫెన్సెస్ని మేము డిటెక్ట్ చేయగలిగాం విత్ ఆల్ అవర్ కంబైన్డ్ ఎఫర్ట్. వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మంచి రివార్డ్స్ ఇప్పించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. పల్సర్ ఇది కూడా పల్సరే. అది ఇది అన్ని కొత్త కొత్త బండ్లే. పోయి